ఉత్తరప్రదేశ్ లో యువ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. పోస్టింగ్ లేదు, పని లేదని చెబుతూ వ్యవస్థపై నిరాశతో ఐఏఎస్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు రింకు సింగ్. యూపీలో సీనియర్ అధికారులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది లాయర్ల ముందు గుంజీలు తీసి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చారు ఈ ఐఏఎస్ అధికారి. 2022 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. గత ఏడాది యూపీ షాజహాన్పూర్ లో సబ్ కలెక్టర్ గా తెరతీశారు. ఇక షాజహాన్పూర్ లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక లాయర్ రోడ్డుపై మూత్రం పోస్తుండగా చూసిన రింకు సింగ్ లాయర్ తో రోడ్డుపై గుంజులు తీయించారు. ఐఏఎస్ అధికారి తీరుపై షాజహాన్పూర్ లో లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దీంతో లాయర్లను పిలిచి మాట్లాడారు. అలాగే నగరంలో పారిశుద్ధ్యం సరిగా లేదని, టాయిలెట్స్ నిర్వహణ బాగోలేదని లాయర్లు చెప్పడంతో వారి మాటలతో ఏకీభవించారు రింకు సింగ్. అంతటితో ఆగకుండా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహిస్తూ లాయర్ల ముందు చెవులు పట్టుకుని గుంజులు తీశారు రింకు సింగ్. ఈ ఘటన తర్వాత రింకు సింగ్ బదిలీ కాగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీతం వస్తున్నా ఖాళీగా ఉండలేక, పని లేక నిరాశ చెంది ఏకంగా ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు రింకు సింగ్. IPL 20